భద్రాచల క్షేత్రంలో సీతారాముల కళ్యాణానికి సర్వం సిద్ధమైంది. మధ్యాహ్నం రాములూరు సీతమ్మవారి కళ్యాణం. శ్రీరామనవమి సందర్భంగా ఈ మహాద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు భద్రాచలానికి చేరుకుంటున్నారు. లోక్సభ ఎన్నికల కోడ్ ఉండటంతో కళ్యాణ మహోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు భద్రాచలం వెళ్లడం లేదు. కళ్యాణం సందర్భంగా స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎస్ శాంతికుమారి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. కళ్యాణ వేడుక జరిగే మిథిలా స్టేడియంలో శిల్పకళా శోభితమైన మండపాన్ని చక్కగా అలంకరించారు. ఎండలు, ఉక్కబోతుతో భక్తులు ఇబ్బందులు పడకుండా స్టేడియంలో 50 టన్నుల ఏసీతో పాటు 100 కూలర్లు, 270 ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. కాసేపట్లో తిరు కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో కళ్యాణం నిర్వహిస్తారు. ఇవాళ మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు పునర్వసు నక్షత్రం అభిజిత్ లగ్న సుముహూర్తాన శ్రీ సీతారాముల కళ్యాణం జరగనుంది. కళ్యాణ వేడుకలో భాగంగా రాత్రి ఎదుర్కోలు ఉత్సవం సంప్రదాయబద్ధంగా సాగింది. ప్రభుత్వం తరపున స్వామివారికి శాంతికుమారి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. దేవాదాయ శాఖ తరపున ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్ పట్టు వస్త్రాలు అందజేశారు. కళ్యాణ మహోత్సవం సందర్భంగా భక్తుల కోసం 2.5 లక్షల లడ్డూలను దేవస్థానం అధికారులు సిద్ధం చేశారు. వీటిని 19 ప్రసాద విక్రయ కౌంటర్ల ద్వారా విక్రయించనున్నారు. మిథిలా స్టేడియంలోనే రేపు శ్రీరామ మహాపట్టాభిషేకం నిర్వహించనున్నారు. మరోవైపు శ్రీరామనవమిని పురస్కరించుకుని భక్తులకు ఇవాళ మూలవరుల దర్శనాన్ని ఉచితంగా కల్పించనున్నట్లు దేవస్థానం తెలిపింది. మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, సుమిత్ర సీతారాముల కళ్యాణ గడియలు మరికొద్ది సేపట్లో జరగనుంది. అందుకు సంబంధించి మిథిలా స్టేడియానికి భక్తులు చేరుకున్నారు. ఈ కళ్యాణ తంతుకు సంబంధించి ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ ఉండడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను సమర్పించాల్సి ఉండగా అటు రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు, దేవాదాయ శాఖ మంత్రులు కూడా ఎవరు హాజరు కాకపోవడంతో దేవాదాయ శాఖ మొత్తం చూసే తలంబ్రాలు, పట్టు వస్త్రాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి సీఎస్ అంటే కుటుంబ సమేతంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే మనం చూడొచ్చు, మరికొద్ది సేపట్లో జరిగే ఈ కళ్యాణ తంతుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ తో మరికొద్ది సేపట్లోనే డిప్యూటీ సీఎం కూడా రానున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా ముమ్మరంగా చేసిన పరిస్థితి ఉంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో సీతారాముల కళ్యాణానికి సంబంధించిన దాంట్లో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా మిథిలా స్టేడియాన్ని తయారు చేస్తారు. కళ్యాణ వేదికకు సంబంధించి అంగరంగ వైభవంగా కనుల పండుగగా తయారు చేసిన పరిస్థితి అవుతుంది. మొత్తంగా సెక్టార్లను ఏర్పాటు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మొత్తం సెక్టార్లను ఏర్పాటు చేశారు. 10,000 టికెట్ నుంచి మొదలుకొని 150 రూపాయల టికెట్ వరకు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఒకవైపు ఎండ వేడిమితో ఇబ్బంది పడుతున్నటువంటి భక్తులకు కూలర్లు, అదేవిధంగా ఎల్ఈడి టీవీలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే కళ్యాణానికి సంబంధించి చూసినట్లయితే భక్తులకు సంబంధించి ఇబ్బంది కలగకుండా అదేవిధంగా పట్టు అంటే మొత్తం తలంబ్రాలు కావచ్చు, ప్రసాదాలకు సంబంధించినటువంటి కూడా పెద్ద ఎత్తున కూడా కౌంటర్లను ఏర్పాటు చేసిన పరిస్థితి. వాహనాల పార్కింగ్ కూడా ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా QR కోడ్లను ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్స్ లో పెద్ద ఎత్తున అప్పుడే భక్తులు మరికొద్ది సేపట్లో జరిగే సీతారాముల కళ్యాణాన్ని కనుల విందుగా తిలకించేందుకు పెద్ద ఎత్తున కూడా భక్తులు తరలి వచ్చిన పరిస్థితి ఉంది. సెక్టార్లలో అందరూ కూడా సేద తీరారు. ఆ కళ్యాణ ఘట్టాన్ని కనులారా తిలకించేందుకు ఏర్పాట్లు కూడా అదేవిధంగా చేసినందుతో పాటు వాళ్ళంతా కూడా మరికొద్ది సేపట్లోనే కళ్యాణానికి తిలకించే అవకాశాల నేపథ్యంలో మనం చూడొచ్చు. కళ్యాణానికి సంబంధించినటువంటి క్రతువు ప్రారంభం కానుంది. ఈ క్రతువు ప్రారంభోత్సవానికి ముందుగానే భక్తులు చేరుకోవడంతో పాటు సీఎస్ కూడా కళ్యాణానికి సంబంధించి వచ్చారు. అయితే సీఎస్ తో పాటు అటు ఉన్నత అధికారులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కళ్యాణం గడియకు సంబంధించి చూస్తే గతంలో అంటే ఎక్కడ ఎన్నడూ లేని విధంగా భద్రాచల సీతారామ కళ్యాణానికి ఒక విశిష్టత ఉంది, ప్రాశస్త్యం కూడా ఉంది. ఎందుకంటే సీతమ్మకు సంబంధించి తాళబొట్టు విషయంలో కూడా పుట్టినిల్లు సైదులు అంటే ఇప్పుడు ఆ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు అక్కడ ప్రజెంట్ ఎంతమంది భక్తులు కూర్చోడానికి ఏర్పాట్లు చేశారు? ఒకవేళ అధిక సంఖ్యలో వస్తే పరిస్థితి ఏంటి? ఎంతమంది వచ్చే అవకాశం కనిపిస్తోంది?
చూడొచ్చు మొత్తంగా తెలంగాణతో పాటు ఆంధ్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఈ భక్తులకు సంబంధించి దాదాపుగా 70,000 మంది పైగా ఇక్కడ సెక్టార్లలో కూర్చునేందుకు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మిగిలిన ఉచిత దర్శనం కోసం వచ్చినటువంటి భక్తులు మొత్తం కూడా బయట ఉచిత దర్శనం క్యూ లైన్ లో కూడా వేలాది మందిగా తరలి వచ్చిన పరిస్థితి ఉంది. 1,00,000 మందికి పైగా భక్తులు వస్తారని కూడా ముందుగానే భావించారు. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు కూడా చేశారు. మనం చూస్తున్న విజువల్స్ లో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. ఒకవైపు ఎండ వేడిమి ఉక్కపోతలతో పాటు మరోపక్క దీనికి సంబంధించినటువంటి దాంట్లో కూడా భక్తులకు ప్రసాదాలను ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా వాళ్ళందరికీ కౌంటర్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మరోపక్క మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో అటు ఛత్తీస్గఢ్ లో జరిగిన ఎన్కౌంటర్ నేపథ్యం కావచ్చు, దీనికి సంబంధించినటువంటి ఎక్కువగా సరిహద్దు ప్రాంతాల్లో కూడా హై అలర్ట్ ప్రకటించారు. కొద్దిగా డౌట్ ఉన్నటువంటి అనుమానాత్మకంగా ఉన్నటువంటి ప్రాంతాలలో కూడా పోలీసులు హై అలర్ట్ ప్రకటించి బందోబస్తును నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం విజువల్స్ లో మరికొద్దిసేపట్లోనే కళ్యాణ క్రతువుకు దేవుడితో శ్రీరామ నామ స్మరణతో భద్రాచలం మారుమోగుతుంది. పూర్తిగా ఆధ్యాత్మిక శోభను సంతరించుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే సీతారాముల కళ్యాణానికి సంబంధించి చూస్తుంటే సీతమ్మకు ఇక్కడ ఎక్కడా లేని విధంగా ఈ కళ్యాణం సంబంధించి 3 తాలిబొట్లు కూడా ఉంటాయి. మెట్టినీళ్లు పుట్టినీళ్లతో పాటుగా భక్తారాం దాసు తయారు చేసినటువంటి మరో తాలిబొట్టు కూడా మొత్తం 3 తాలిబొట్లు కూడా ఇక్కడ భక్తులు సీతారాముల కళ్యాణంలో కళ్యాణ క్రతువులో కూడా చూడొచ్చు మనం. అదేవిధంగా మిథిలా స్టేడియానికి సంబంధించి కూడా విశిష్టత ఉంది. మిథిలా స్టేడియంలో సంబంధించినటువంటి ఈ కళ్యాణ వేదిక ఏదైతే ఉందో ఆ వేదికకు సంబంధించిన దాంట్లో కూడా ఆ కళ్యాణ ఘట్టం అంటే రామాయణకు సంబంధించిన ఘట్టం ఏదైతే ఉందో ఆ ఘట్టం కూడా పెద్ద ఎత్తున ఎలా కొనసాగిందనే దాని మీద కూడా ఆ శిల్పకారిత మొత్తం కూడా అక్కడ పొందపరిచిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా భద్రాచల సీతారామచంద్ర స్వామి కళ్యాణాన్ని కనులారా తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం విజువల్స్ లో. ఎక్కడ కూడా అంటే కళ్యాణానికి సంబంధించిన దాంట్లో కూడా ఎండా వేడివి అన్నది కూడా చూడకుండా కేవలం శ్రీరాముడు మీద ఉన్నటువంటి అభిమానం, సీతారాముల కళ్యాణాన్ని చూడని కనులే కాదన్న ఆధ్యాత్మికతో కూడా భక్తులు పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చిన్న పిల్లల నుంచి కూడా వృద్ధుల వరకు కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులు వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరికొద్దిసేపట్లోనే కళ్యాణ క్రతువుకు సంబంధించిన తంతు ప్రారంభమవుతుంది. అభిజిత్ లగ్నంలో కళ్యాణం జరుగుతుంది. అయితే ఈ అభిజిత్ లగ్నంలో జరిగేటువంటి ఈ కళ్యాణానికి సంబంధించినటువంటి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి సిఎస్ శాంతకుమారి దంపతులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆమె ఇక్కడ చేరుకోవడం, నిన్న ఎదుర్కోలు ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మావోయిస్టు ప్రభావిత ప్రాంతం ఉండటంతో కొత్త హై అలర్ట్ ప్రకటించారు. పోలీసులు భారీ బందోబస్తును కూడా నిర్వహించారు. 2,000 మందికి పైగా బందోబస్తు నిర్వహించడంతో పాటు ఇక్కడ ఇబ్బంది లేకుండా అవాంఛనీయ సంఘటన ఎందుకంటే తెలంగాణకు ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంగా ఉన్న భద్రాచలంలో ఇటు కళ్యాణంలో కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు నిఘా కళ్ళతో పూర్తిగా నిఘా వ్యవస్థలో కూడా కళ్యాణ తంతు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే సైదులు అంటే మీరు చెప్తున్నారు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారని చెప్తున్నారు. అంటే ముందస్తుగా ఈసీ చెప్పింది ఏంటంటే ప్రత్యక్ష ప్రసారం ఉండదు అని చెప్పింది కళ్యాణానికి సంబంధించి. తర్వాత అనుమతి అయితే ఇచ్చింది. భక్తులు దానిపైన ఎలా స్పందించడం జరిగింది. అలాగే కళ్యాణ మహోత్సవం కరెక్ట్ ముహూర్తంలో ప్రారంభం కాబోతుంది, అంటే మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుందని చెప్తున్నారు. అంటే అక్కడికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా, అందరు చేరుకున్నారా? మనం చూడొచ్చు అంటే కళ్యాణానికి సంబంధించి ఎన్నికల కోడ్ ఉండటంతోనే కళ్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా నిలిపివేసిన పరిస్థితి ఉంది. ఎప్పుడు గత ఆనవాయితీ నుంచి అంటే మొదటి నుంచి కూడా కళ్యాణ క్రతువుకు సంబంధించి కూడా మీడియా అంత ఎత్తుగా అంటే ప్రజల్లోకి ఆదరణ లేని సమయంలోనే రేడియోల ద్వారానే సీతారాముల కళ్యాణాన్ని వినడం కానీ జీలకర్ర బెల్లంకు సంబంధించిన తలంబ్రాల అంశానికి సంబంధించిన విషయాలు రేడియోలో వింటుండే ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తిగా భక్తులు రామభక్తులు కొనసాగిన పరిస్థితి ఉంది. అయితే మీడియా ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేసినటువంటి భక్తులు ఎన్నడూ గతంలో ఏ ఎన్నికలకు అంటే 1957 నుంచి చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా ఏ ఎన్నికల కోడ్ నేపథ్యంలో సీతారాముల కళ్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారం నిలిపివేసినటువంటి పరిస్థితి అయితే లేదు. ఈసారి నిలిపివేయడం పైన భక్తులు మాత్రం తీవ్ర అసంతృప్తి, అసహనాన్ని కూడా వ్యక్తం చేశారు. అసంతృప్తిని వ్యక్తం చేయడంతో రామభక్తులు తీవ్ర ఇబ్బందులు పడిన పరిస్థితి. అయితే ఎట్టకేలకు అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా ఎన్నికల కమిషన్ కు లేఖ రాయడంతో ప్రభుత్వం ఎన్నికల కమిషన్ స్పందించడంతో రామభక్తులకు ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి ఇవ్వడంతో ఒక్కసారిగా భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కళ్యాణ క్రతువంతా కూడా పూర్తిగా కొనసాగుతున్న పరిస్థితి. ప్రత్యక్ష ప్రసారానికి అయితే అనుమతి ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ కళ్యాణ క్రతువు మరికొద్ది సేపట్లోనే ప్రారంభం కానుంది. థ్యాంక్ యూ సైదులు ఫర్ ద అప్డేట్.